చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో 60,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న అమెజాన్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్యూర్ రీజియన్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ అత్యంత కీలకం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో అత్యాధునిక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తకోటలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. నేడు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో దిగ్గజ సంస్థ అమెజాన్ కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. 12 ఏళ్ల వ్యవధిలో విస్తరణకు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమెజాన్తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ విస్తరణకి 202 చందన్వేలిలో 98 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను అమెజాన్ కు అందించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో మైలురాయిగా నిలవనుంది. కొత్తగా విస్తరించనున్న ఆ డేటా సెంటర్ పనులకు ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇంటర్నెట్ ప్రపంచానికి గుండెకాయ లాంటి డేటా సెంటర్ల ఏర్పాటుకు బహుళజాతి సంస్థలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నాయి. భూమి అందుబాటులో ఉండటం, నీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందడంతో కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలవనుంది. ముంబై తరువాత దేశంలో రెండో క్లౌడ్ రీజియన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ప్యూర్ రీజియన్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ అత్యంత కీలకం కానుంది. హైదరాబాద్ లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్లు, పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల బలోపేతానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ ప్రస్థానం ఆరంభించి 20 ఏళ్లు పూర్తి కావడంతో ఇటీవలే మిడ్జిల్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల వ్యవధిలో నేడు మరోసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో అత్యాధునిక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీల తయారీని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో 2 కోట్లతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని సుమారు 2,500 మంది విద్యార్థినులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.